ఎన్టీఆర్ నీల్ సినిమాలో విలన్ గా నటించనున్న కన్నడ సూపర్ స్టార్ ప్రశాంత్ నీల్ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారుగా. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ గారు ఒక పెద్ద మాస్ డైరెక్టర్ గా అవతరించారు. ఆయన తర్వాత ప్రభాస్ గారితో తీసిన సలార్ కూడా ఒక పెద్ద మాస్ సినిమానే. దాంట్లో ప్రభాస్ గారిని చాలా మాస్ గా చూపించి భారీ సక్సెస్ ని అందుకున్నారు. అటువంటి ఆయన అసలు మాసమ్మ ముగుడు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారితో కలిసి సినిమా చేస్తున్నారంటే అది ఎంత పెద్ద మాస్ సినిమా అవుతుందో మన ఊహకి కూడా అందదు. పైగా ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీరు ఎంత ఊహించుకున్నా దానికి 10 రెట్లు ఈ సినిమా ఉంటుందని అంచనాలను భారీగా పెంచేశారు. అంచనాలను అందుకునేలాగానే ప్రశాంత్ నీల్ గారు కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ గారు కూడా RRR సినిమా మరియు దేవర సినిమాలతో పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇప్పుడు ఆయన క్రేజ్ ని అందుకోవాలంటే సినిమా మామూలుగా ఉంటే సరిపోదు. ఎన్టీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా పరాజయం అంటే ఏంటో తెలియకుండా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే నా అభిమానులు నా సినిమా చూసి కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని మాట ఇచ్చారో అప్పటి నుంచి ఆ మాటను నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా ఆయనకు బాగా నచ్చిందని ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టే సినిమా చేస్తారని నమ్మి ఆయనకి సినిమా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ గారు కూడా ఆయనకి చెప్పినట్టుగానే పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలని సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే ఈ సినిమాలో ఉన్న విలన్ పాత్రకు కన్నడ సూపర్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గారిని తీసుకోవాలని చూస్తున్నారంట. అసలు ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ గారికి విలన్ గా కిచ్చా సుదీప్ గారు గనక నటిస్తే ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సునామీని సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. కిచ్చా సుదీప్ గారు కన్నడ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోనో తెలియనిది కాదు. ఆయన నటన ఇంతకు ముందు మనం ఈగ సినిమాలో చూసాం. అందులో ఆయన పాత్ర చాలా సెటిల్డ్ గా ఉంటూనే భయంకరమైన విలన్ గా కనిపిస్తారు. ఆ సినిమాలో ఆయన నటనకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారే పొగిడారంటే ఆయన ఎంత గొప్పగా నటించారో ఊహించుకోవచ్చు. అలాంటి సుదీప్ గారు ఎన్టీఆర్ గారు కలిసి పోటాపోటీగా నటిస్తే అది చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఎన్టీఆర్ గారి వీర విహారాన్ని తట్టుకోవాలంటే అలాంటి నటుడైతేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే సినిమాలో విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగా పండుతుంది. కాబట్టి ప్రశాంత్ నీల్ గారు కిచ్చా సుదీప్ గారిని విలన్ గా తీసుకోవడం అనేది ఈ సినిమాకు సంబంధించి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పాత్ర అయినా చేసి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ నీల్ గారి టేకింగ్, ఎన్టీఆర్ గారి హీరోయిజం, సుదీప్ గారి విలనిజం, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కలిపి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తాయని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. దీంట్లోనే రష్మిక మందన్న గారితో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా అరేంజ్ చేశారు మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అది కూడా ఈ సినిమాకి మరొక హైలైట్ గా నిలవబోతోంది. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారు అలాగే ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ డ్రాగన్ అనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్టీఆర్ గారి కెరీర్ లో అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోవాలని ఎవ్వరూ అందుకోలేని అత్యున్నత స్థాయికి వెళ్లి విపరీతమైన కలెక్షన్లు కొల్లగొట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.